రమ్య గారు, ఐఎమ్ ఆనర్డ్, ఐఎమ్ థ్రిల్డ్, ఫ్యాన్ మూమెంట్ నాకు ఇప్పుడు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారని మేము అడగం, ఎందుకంటే ఎప్పుడు ఇలా గార్జియస్ గా ఉంటారు కాబట్టి. మీరు చాలా బాగా మాట్లాడతారు. అవునా, థ్యాంక్ యూ. இப்ப தமிழ்ல பேசலாமா தெலுங்குல பேசலாமா? இது படம் தெலுங்கு, சோ தெலுங்குலயே பேசலாமே. பட் நீங்க உங்க கூட தமிழ் பேசுறது எனக்கு ரொம்ப பிடிக்கும். லாஸ்ட் டைம் ஆல்சோ ஐ ரிமெம்பர். బట్ ఫ్యాబ్యులస్ గా ఉన్నారండి రంగమార్తాండ సినిమాలో. ఐ డోంట్ నో వాట్ టు సే, నో వర్డ్స్. థ్యాంక్ యూ, ఇట్ వాస్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అన్ని పిక్చర్ కి ప్రమోషన్ కి చెప్తూ ఉంటాం, ఇట్ వాస్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. అని ఈ పిక్చర్ రియలీ యాజ్ అన్ యాక్టర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బిన్ అ పార్ట్. ఈ పిక్చర్ లో నేను నటించినందుకు చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ పిక్చర్ కి, మీరు గతంలో చేసిన పిక్చర్స్ కి అఫ్ కోర్స్ న్యాచురల్లీ మీరు ఒక పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ కావాలంటే ఎవరు అంటే, సంబడి హూ హాస్ గ్లామర్, గ్రేస్, ఆల్ ద ఎంటైర్ అంటే ప్యాకేజ్ ఎవరంటే రమ్యకృష్ణ గారే. ఇది చాలా సైలెంట్ గా తక్కువ డైలాగ్స్ తో ఒక చాలా పొందికైన క్యారెక్టర్. మీకు హౌ డిడ్ యూ ఫీల్ యాక్టింగ్ ఇన్ దిస్ అండి? హౌ డిడ్ ఐ ఫీల్ అంటే, see when I saw the Marathi version, నాకు ఫస్ట్ వంశీ గారిని అడిగి, ఎందుకు ఈ పిక్చర్ ఇప్పుడు చేస్తున్నారు, ఎవరు చూస్తారు ఇలాంటి పిక్చర్ అన్నారు. సో you know how Mondi he is, so Mr. Mondi went ahead and started the film. Right. Because it's a very serious film. నాకు తెలియదు ఎంతమంది ఈ రోజుల్లో అంత ఇమోషనల్ డెప్త్ ఉండి ఇలాంటి పిక్చర్ వచ్చి చూస్తారో నాకు తెలియదు. బట్ ఈ పిక్చర్ లో వెన్ ఐ తెలుగు వర్షన్, వాట్ హీ హ్యాడ్ రీక్రియేటెడ్, the question being, I forgot the question basically, but I'm just going on. No, the question being, how did you feel being part of a more serious and a silent movie? Ante inta action packed commercial. Naaku pedaga anpinchla, na role wasn't a very crucial role. Marathi version lo Nana Patekar was the most crucial, and the friend's role. Mine was a very silent, docile role. సో నాకు అంతగా అనిపించలా. అండ్ వంశీ గారు కళ్ళతో నటించాలి అవన్నీ అంటున్నారు, కానీ ఆయన కాంటాక్ట్ చేస్తున్నారు చాలా మంది హీరోయిన్స్, బడ్జెట్ వర్కౌట్ అవ్వట్లా, ఏం వర్కౌట్ లేదు, సరిపో నేను చేస్తాను అన్నారు. యాక్చువల్ గా అదే స్టోరీ చెప్పారు. కళ్ళు చూపించాలి, సైలెంట్ గా నటించాలి. నాకు ఐ డోంట్ థింక్ అంత రోల్ ఉంది అని కూడా. సో ఐ థాట్ వర్త్, ఇంత సీరియస్ గా హీస్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్, అండ్ వై కాంట్ ఐ డూ సంథింగ్ ఫ్రమ్ మై ఎండ్ అని అనుకుని I said I'll do it. Right. So, but when the shoot started and scene by scene chestu undaga, I told Vamshi, this is going to be one of your best. Because nenu chesetappudu naaku antaga serious films I don't know, naaku antaga chudanu nenu anni anta serious heavy stories anni. Right. బట్ ఈ పిక్చర్ చేస్తూ ఉండగానే ప్రతి సీన్, ద వే ఇట్ వాస్ కమింగ్ అప్, అంతా వాస్ తెలుస్తుంది మనకే. అసలు యూ కెన్ ఫీల్ సంథింగ్, ద మ్యాజిక్ హ్యాపెనింగ్ అనేది అనిపిస్తుంది మనం చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్. రైట్. అది ఖచ్చితంగా నాకు ప్రతి సీన్ లో అనిపించింది. వావ్, ఐ మీన్ ఇట్ వాస్ సో క్లోజ్ టు మై హార్ట్, ఇట్ వాస్ గెటింగ్ సో క్లోజ్ టు ద హార్ట్. Touching dialogues, beautiful dialogues. So avanni chustu halfway through I told Vamshi, this is one of your best films avutundi ani cheppanu, and I really feel so too. రమకృష్ణ గారు, మీరు ఎంత అందంగా ఉన్నారంటే ఇప్పుడు ప్రస్తుతం జూమ్ ఫ్రేమ్ కూడా ఫ్రీజ్ అయిపోయిందండి, ఒక్క సెకండ్ అండి. ఓకే, సో అలా మీరు ఈ సినిమాలో మహాలక్ష్మిలా కనిపించారు అని కృష్ణవంశీ గారు కళ్ళ నిండా అసలు మురిసిపోతూ చెప్పారు. మీ బొట్టు, మీ కట్టే చీరలు, అసలు మంచి మంచి చీరలు కట్టారండి, భలే ఉన్నారు. అది మాత్రం కాదు, మా నాన్నగారు చూసి నా అమ్మలాగా ఉన్నారు, హిస్ మదర్ లాగా ఉన్నాను అని చెప్పారు. ఇట్ వాస్ అ లవ్లీ, హోమ్లీ, నైస్ గెటప్. చాలా ఇష్టం నాకు పెద్ద బొట్టు పెట్టుకుని ఆ చీరలు. ఇట్ వాస్ ఆల్మోస్ట్
రైట్. రమ్యకృష్ణ గారు, అంటే పక్కన దిగ్గజాలు కానీ అందరూ చెప్పడం ఏంటంటే, అంటే ఇక్కడ మన మీతో యాక్ట్ చేసిన కో స్టార్స్ అనసూయ కావచ్చు, మీ ప్రెజెన్స్ రాగానే కాళ్ళు వణికిపోయాయని చెప్పి. అంటే యూ హావ్ డన్ దట్ మ్యాజిక్ అందరికి మీ చుట్టూ ఉండే వాళ్ళకి. I don't know where it's coming from. నేనైతే ఐఎమ్ ద జాలియస్ట్ పర్సన్ టు బి అరౌండ్ విత్. సో వాళ్ళకి ఎందుకు వణికిందో నాకు అర్థం కాలేదు. అంటే బికాజ్ మీరు యాక్ట్ చేసే ఈ మధ్య కాలంలో మీ క్యారెక్టర్స్ అన్ని కూడా మోస్ట్ టాక్డ్ అబౌట్. మీరు ఒక్కసారి ఇప్పటికి కూడా మేము అందరం జోకులు వేసుకుంటూ ఉంటాం, అమరేంద్ర బాహుబలి అని పిలుచుకుంటూ ఉంటాం మాకు ఆఫీస్ లో కాఫీ టీ కావాలంటే కూడా. యా సో యా అలాంటి రోల్స్ పడుతున్నాయి. అండ్ కొన్ని మొనాటనస్ అవుతున్నప్పుడు ఇలాంటి వెరీ సాఫ్ట్ గా ఇది చేయటానికి నాకు ఇట్ ఫెల్ట్ లైక్ కొంచెం it was like breaking the monotony. It was nice for me to do something different. Right. Instead of So always screaming out of loud dialogues, avanni lekunda dialogues ఏ చాలా తక్కువ. అండ్ బట్ చెప్పే మాటలు అసలు కత్తిలాగా ఉంటుంది. సో అలాంటి రోల్, ఇట్ వాస్ స్ప్లెండెడ్.